ఆత్మహత్యకు ముందు తమ్ముడికి విజయారెడ్డి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. సంభాషణలో ఎలాంటి ఆందోళన లేదని తమ్ముడు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దుబాయ్ నుంచి భర్త సురేందర్ రెడ్డి నగరానికి చేరుకున్నారు. సురేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. కేసును అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విజయారెడ్డి ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు తీసుకునే ముందు ఆమె తన తమ్ముడితో సాధారణంగానే మాట్లాడటం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓ పక్క ప్లాన్ ప్రకారం పిల్లలను హాస్టల్ నుంచి తీసుకురావటం, అంతలోనే తమ్ముడితో మామూలుగా మాట్లాడటం వెనుక ఆమె మానసిక స్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చర్లపల్లి రైల్వే పట్టాలపై తల్లి పిల్లల బలవన్మరణం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఐటీ టీమ్ లీడర్ విజయారెడ్డి ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు తన తమ్ముడికి ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఆ సంభాషణలో విజయారెడ్డి చాలా ప్రశాంతంగా మాట్లాడిందని, తన గొంతులో ఎలాంటి భయం కానీ బెణుకు కానీ కనిపించలేదని, ఆవేదన కూడా అసలు ఏమాత్రం కూడా ఆమె మాటల్లో కనిపించలేదని ఆమె తమ్ముడు పోలీసులకు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. కనీసం ఆత్మహత్య చేసుకుంటారనే చిన్న హింట్ కూడా ఆమె మాటల్లో రాలేదని తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం చూస్తే విజయారెడ్డి కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవు. భార్యాభర్తలు కూడా చాలా సఖ్యతతో ఉంటున్నారు. సురేందర్ రెడ్డితో కూడా ఆమెకి మంచి అన్యోన్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కూడా ఎలాంటి మనస్పర్ధలు ఉన్నట్లు ఆధారాలు అయితే ఇప్పటికైతే దొరకలేదు. విజయారెడ్డి పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ బంధువులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు, చాలా బాగుంటారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కుటుంబం కూడా ఎంతో స్థిరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి జీవితం భారంగా ఉంది అని సూసైడ్ నోట్లో రాసిన ఆ మాట వెనుక ఉన్న అసలు బాధ ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు కూపిలాగుతున్నట్లుగా తెలుస్తోంది. అటు మరోవైపు దుబాయ్లో ఉన్న భర్త సురేందర్ రెడ్డి ఈ వార్త విన్న వెంటనే కూడా నగరానికి వచ్చాడు. సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. విజయారెడ్డికి ఆఫీస్లో పని ఒత్తిడి ఏమైనా ఉందా, లేక గత కొన్ని రోజులుగా ఆమె ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా అనే విషయాన్ని కూడా భర్త ద్వారా తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారి ఆత్మహత్య వెనుక కారణం మరేదైనా బలమైన కారణం దాగి ఉందా అనే మిస్టరీని కూడా ఛేదించే పనిలో ఇప్పుడు పోలీసుల బృందం నిమగ్నమైందని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతా నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళు లేరు.